పెయింటర్ స్థాయి నుండి ప్రజల్ని శాసించబోయే సీఎం స్థాయికి ఎదిగిన రేవంత్ హిస్టరీ. 1969 నవంబర్ 8న తెలంగాణ ప్రాంతంలో ఉండే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వంగూరు మండలం కొండారెడ్డిపల్లె గ్రామంలో అనుముల నరసింహారెడ్డి మరియు రామచంద్రమ్మ దంపతులకు రేవంత్ రెడ్డి జన్మించాడు. రేవంత్ కు మొత్తం 8 మంది తోబుట్టువులున్నారు. వారిలో 7 అన్నదమ్ములు కాగా ఒక చెల్లెలు కూడా ఉన్నారు. రేవంత్ తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయం చేసి వీరందరినీ పెంచేవారు. రేవంత్ రెడ్డి చిన్నతనం నుండే చురుగ్గా ఉండేవాడు. స్కూల్లో గాని లేదా ఆటలాడుకునేటప్పుడు గాని తన తోటి పిల్లలకు ఏవైనా తగాదాలొస్తే మధ్యలో దూరి వాటిని పరిష్కరించేవాడు. అలా రేవంత్ కు చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలున్నాయి. రేవంత్ 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్ ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నాడు. డిగ్రీ చదువుకోవడం కోసం హైదరాబాద్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి అనుసంధానంగా ఉన్న ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరి ఫైన్ ఆర్ట్స్ లో BA పూర్తి చేశాడు. ఏవీ కాలేజ్ లో విద్యార్థుల సమస్యలపై పోరాడి స్టూడెంట్ లీడర్ అయ్యాడు. అలా 1990లో రేవంత్ తన డిగ్రీ పూర్తి చేసి పెయింటర్ గా కెరియర్ ప్రారంభించాడు. కొన్నాళ్లు పెయింటర్ గా కొనసాగి తరువాత సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకునే స్థాయికి ఎదిగాడు. తరువాత వాళ్ల అన్నయ్యతో కలిసి రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టాడు. అదే సమయంలో యాడ్ ఏజెన్సీ కూడా మొదలుపెట్టాడు. ఇలా వ్యాపారాలు చేసుకుంటూ మార్కెట్లో పేరు పలుకుబడి సంపాదించుకున్నాక తన మిత్ర బృందంతో కలిసి అనాథలకు పేదవారికి సాయం చేయటం, అలాగే వాళ్లకి పెళ్లిళ్లు చేయటం వంటి సేవా కార్యక్రమాలు చేసేవాడు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా గారిని అదే సమయంలో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మొదట్లో వీరి ప్రేమని జైపాల్ రెడ్డి కుటుంబం అంగీకరించలేదు. దీంతో గీతాగారే అతి కష్టం మీద వాళ్లని ఒప్పించి రేవంత్ ను వివాహం చేసుకుంది. అలా కొన్ని సంవత్సరాల తరువాత వీళ్లకి ఒక పాప జన్మించింది. 2001 వరకు వ్యాపారాలు, కుటుంబం, సేవా కార్యక్రమాలు అంటూ రేవంత్ క్షణం తీరిక లేకుండా కష్టపడుతూ ఉండేవాడు. అదే 2001 సంవత్సరంలో కేసీఆర్ టీడీపీ పార్టీ నుండి బయటకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఒక సంచలనం సృష్టించాడు. దీంతో అంతకు ముందు నుండే రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్న రేవంత్ రెడ్డికి అయోమయం ఏర్పడింది. ఒకవేళ రేవంత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినా తన మామ పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్తాడని అందరూ అనుకున్నారు. కానీ రేవంత్ కు మొదటి నుండి టీడీపీ అంటేనే ఇష్టం. కానీ అప్పటికే కేసీఆర్ టీడీపీ పార్టీ నుండి బయటకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టడంతో ఆ పార్టీ వారు తెలంగాణ విధి విధానాలకు కట్టుబడి పనిచేస్తారనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాడు. దీంతో 2003లో కేసీఆర్ నడుపుతున్న టీఆర్ఎస్ పార్టీ విధి విధానాలకు ఆకర్షితుడై రేవంత్ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సమక్షంలో జాయిన్ అయ్యాడు. పార్టీ కోసం రేవంత్ చురుగ్గా పనిచేయటం గమనించిన కేసీఆర్ కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ను రేవంత్ కు ఇద్దామని అనుకునేవాడు. దాంతో రేవంత్ కి కూడా ఆ ఎమ్మెల్యే టికెట్ పై ఆశ కలిగి పార్టీ కోసం మరింత శ్రమించేవాడు. కానీ కేసీఆర్ 2004 ఎలక్షన్ టైంలో ఆఖరి నిమిషంలో ఆ టికెట్ ను తన పార్టీతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డికి ఇచ్చేశాడు. ఇలా కేసీఆర్ యొక్క రాజకీయ బుద్ధి మొదటిసారి రేవంత్ కు అవగతమైంది. కానీ పార్టీకి నష్టం కలగకూడదని రేవంత్ ఆ ఎన్నికల సమయంలో మౌనంగా ఉండిపోయారు. ఇంతలో 2006లో జెడ్పీటీసీ ఎన్నికలు మొదలయ్యాయి. కనీసం ఈ ఎన్నికల్లోనైనా మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నుండి ప్రాతినిధ్యం లభిస్తుందని ఆశపడిన రేవంత్ కేసీఆర్ నుండి ఏ స్పందన లేకపోవడంతో మరోసారి భంగపడ్డాడు. దీంతో తీవ్రంగా నిరాశ చెందిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకి వచ్చేసి మిడ్జిల్ మండల జెడ్పీటీసీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించాడు. తరువాత 2007లో జరిగిన మహబూబ్ నగర్ స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా శాసనసభ మండల అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. ఈ విషయం అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అప్పుడే రేవంత్ గురించి నలుగురికి తెలియటం మొదలైంది. ఆ సమయంలో టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు పిలిచి మరీ నెక్స్ట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా టికెట్ ఇస్తామని చెప్పాయి. అయితే రేవంత్ ముందు నుండే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. చాలా మంది మిత్రులు అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోకి వెళ్తే బాగుంటుందని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి తన క్యాడర్ తో రహస్యంగా చర్చలు జరిపి నెక్స్ట్ ఎలక్షన్ లో అనగా 2009 ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలవబోదు, చంద్రబాబు హయాంలో టీడీపీ గెలుస్తుందని తెలుసుకున్నాడు. అలాగే రేవంత్ కు మొదటి నుండి కాంగ్రెస్ కంటే టీడీపీనే ఎక్కువ ఇష్టం ఉండటం, వైఎస్ఆర్ కంటే చంద్రబాబు అంటేనే ఎక్కువ అభిమానం ఉండడంతో తన ఎమ్మెల్సీ సర్టిఫికెట్ పట్టుకుని నేరుగా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి ఆయన సమక్షంలో టీడీపీలో చేరాడు. అలా టీడీపీలో చేరిన రేవంత్ వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ నేతలు చేసిన అవినీతిని ఎప్పటికప్పుడు మీడియా ముందు బయటపెట్టడం మొదలెట్టి కాంగ్రెస్ లీడర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేవాడు. ఇంతలో 2009 ఎలక్షన్స్ రావడంతో ముందుగా మాట ఇచ్చిన విధంగా
బాబు రేవంత్ కి కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చాడు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ లీడర్ రావులపల్లి గురునాథరెడ్డిపై 7,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ గవర్నమెంట్ రాలేదు. అయినా సరే రేవంత్ పార్టీని వీడకుండా నిరంతరం కృషి చేస్తూ చంద్రబాబుకు విధేయుడిగా మారాడు. ఇంతలో 2009వ సంవత్సరంలో వైఎస్ఆర్ మరణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అదే అదునుగా తీసుకుని కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని లేవదీశాడు. దీంతో టీడీపీ పార్టీ పరిస్థితి అయోమయంలో పడింది. తెలంగాణకు సపోర్ట్ చేస్తే సీమాంధ్ర ప్రజల మనసు నొచ్చుకుంటుందని, సమైక్యాంధ్రకు సపోర్ట్ చేస్తే తెలంగాణ ప్రజల మనసు నొచ్చుకుంటుందని చంద్రబాబు చాణక్య నీతి ప్రదర్శించాడు. ఆ సమయంలో రేవంత్ వంటి నాయకులు చాలా ఇబ్బంది పడ్డారు. కొన్నాళ్లకు కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వబోతుందనే సమయంలో తెలంగాణ పార్టీ లీడర్స్ ఒత్తిడి మేరకు బాబు తెలంగాణకు మద్దతు పలికాడు. అది కూడా సీమాంధ్ర ప్రజల మనసు నొప్పించకుండా. దీంతో రేవంత్ రెచ్చిపోయాడు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ ని బొంద పెడతాం, తెలంగాణ ఇవ్వకపోతే ఇక్కడ నక్సలిజం పెరిగిపోతుందని ప్రచారం మొదలెట్టాడు. మరోవైపు తనను గెలిపించిన కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేశాడు. ఇంతకు ముందు ఎన్నడూ ఏ నాయకుడు చేయలేని రీతిలో కొడంగల్ నియోజకవర్గాన్ని రేవంత్ అభివృద్ధి చేయడంతో ఆ నియోజకవర్గ ప్రజలు 2014 ఎన్నికలలో మరోసారి రేవంత్ కు పట్టం కట్టారు. అయితే ఆ సమయంలో తెలంగాణ ఆవిర్భవించగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు కూడా రేవంత్ టీడీపీ పార్టీని వీడకుండా రూలింగ్ పార్టీ వారు చేస్తున్న అవినీతిని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టేవాడు. దీంతో అతన్ని చాలాసార్లు కేసీఆర్ స్పీకర్ కు చెప్పి సస్పెండ్ చేయించేవాడు. రేవంత్ ఆ సస్పెండ్ వేటు లెక్క చేయకుండా మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు అదే తరహాలో రూలింగ్ పార్టీపై విరుచుకుపడేవాడు. దీంతో రేవంత్ అసెంబ్లీలో మైక్ పట్టుకుంటే చాలు రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ కు ఇరిటేషన్ వచ్చేసేది. ఇలా రాష్ట్రం విడిపోయాక తెలంగాణ టీడీపీ పార్టీకి సరైన నాయకుడు లేడని అందరూ భావిస్తున్న తరుణంలో రేవంత్ ఆ తెలంగాణ టీడీపీ పార్టీకి పెద్ద దిక్కై వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టాడు. మరోవైపు కేసీఆర్ తెలంగాణలో టీడీపీ పార్టీని లేకుండా చేసేందుకు కంకణం కట్టుకున్నాడు. ఆ సమయంలో కూడా రేవంత్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ టీడీపీ పార్టీని కాపాడుకుంటూ వచ్చాడు. ఈ సమయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నాయకులు కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు వెయ్యలేక వేరే దిక్కులేక టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. రేవంత్ మాత్రం కేసీఆర్ కి లొంగకుండా అదే ధీటుగా ఆ పార్టీని వ్యతిరేకిస్తూ వచ్చాడు. దీంతో కేసీఆర్ పార్టీ మొత్తం రేవంత్ పై ఫోకస్ పెట్టింది. వీడు ఎప్పటికైనా తప్పు చెయ్యకపోతాడా అని ఎదురు చూసింది. వాళ్లు ఎదురు చూస్తున్నట్టుగానే రేవంత్ 50 లక్షల లంచమిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీంతో రేవంత్ ను 2015లో జైల్లో పెట్టారు. అదే సమయంలో రేవంత్ తన కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక అప్పుడు రేవంత్ కోసం చంద్రబాబు తన సతీమణితో కలిసి రేవంత్ కూతురు పెళ్లిని రేవంత్ కోరుకున్న విధంగా భీమవరం ప్రాంతానికి చెందిన రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ అధినేత జి వెంకట్రెడ్డి కొడుకుతో జరిపించాడు. ఆ పెళ్లికి రేవంత్ కేవలం అతిథిలా వచ్చి తిరిగి జైలుకు వెళ్లిపోయాడు. ఇలా జైలుకు వెళ్లిన రేవంత్ ఇంకా పూర్తిగా సైలెంట్ అయిపోతాడని అందరూ భావించారు. కానీ రేవంత్ బెయిల్పై బయటకొచ్చి భారీ బహిరంగ సభ పెట్టి నైజాం దొర పాలన, ఈ దొరపాలన ఒక్కటే అంటూ విమర్శించి కేసీఆర్ ను గద్దదించే వరకు నిద్రపోనని తొడకొట్టి మీసం మెలేసి శపథం చేశాడు. దాంతో అందరూ రేవంత్ గుండె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంతలో 2018 ఎలక్షన్స్ రావడంతో టీడీపీకి అభ్యర్థులు కరువై బలహీనపడిపోవడంతో బాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తెలివిగా రేవంత్ ను కూడా కాంగ్రెస్ లో చేర్పించాడు. అలా బహిరంగంగా రేవంత్ బాబుతో కలిసి 2018 ఎన్నికలలో పోటీ చేయడంతో బాబుది దుర్బుద్దని, మళ్లీ తెలంగాణ ప్రజల్ని పాలించడానికి, ఇక్కడ వసతులు ఆంధ్రాకు పట్టుకుపోవడానికి చంద్రబాబు వచ్చాడని కేసీఆర్ విమర్శించడంతో ఆ ఎన్నికలలో బాబు వేసిన ప్లాన్ ఘోరంగా విఫలమైంది. మరోవైపు కేసీఆర్ రేవంత్ ను కూడా 2018 ఎలక్షన్లలో ఓడించాలనే ఉద్దేశంతో తను నిలబడిన కొడంగల్ నియోజకవర్గ ప్రాంతంలో రాజకీయ చరిత్రలో ఎవరూ ఖర్చు పెట్టని రీతిలో 150 కోట్ల డబ్బుతో ఆ నియోజకవర్గ ఓటర్లను కొనేసి రేవంత్ రెడ్డి మిత్రులను సైతం కోవట్టులుగా మార్చి తనని ఓడించాడు. ఇలా ఆ సమయంలో రేవంత్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయి టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయినా రేవంత్ కేసీఆర్ కి భయపడలేదు, లొంగలేదు. తరువాత 2019 సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో ఎవరూ ఊహించని రీతిలో మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుండి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై 10,000 ఓట్లకు పైగా మెజారిటీ సాధించి విజయం సాధించాడు. అప్పుడు కేసీఆర్ తో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో వీడు పొట్టోడే గాని చాలా గట్టోడని అందరికీ బోధపడింది. ఇలా కేసీఆర్ కుయుక్తులు పన్ని
రేవంత్ ను రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకపోయినా ఢిల్లీ పార్లమెంటులో అడుగుపెట్టి తన సత్తా చాటాడు. ఇలా తెలంగాణలో కేసీఆర్ పై అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే. టీఆర్ఎస్ 10 సంవత్సరాలుగా చేసిన తప్పులు ఎత్తిచూపుతూ ఆ పార్టీని బలహీనపరుస్తూ తన పార్టీ కాంగ్రెస్ ను బలపరిచేలా పనిచేశాడు. ముఖ్యంగా 2023 తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాల వైపు నడిపించి 65 సీట్లకు పైగా గెలిచేలా చేసి కేసీఆర్ ను తను శపథం చేసినట్టే నేడు గద్దె దింపాడు. చూశారుగా ఫ్రెండ్స్, శత్రుశేషం ఉండకూడదు అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. 2004లో కేసీఆర్ కల్వకుర్తి టికెట్ రేవంత్ రెడ్డికి ఇవ్వకుండా మోసం చేయడంతో రేవంత్ ని తనకు శత్రువుగా మార్చుకున్నాడు. ఆ విధంగా కేసీఆర్ పై రేవంత్ మొదలుపెట్టిన ప్రతీకార ప్రయాణం దాదాపు 20 ఏళ్లకు ముగింపుకొచ్చింది.